నాగార్జున గారు ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చూసే ప్రేక్షకులు మీరు కూడా ఈ పాయింట్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. సో నేను చెప్పిన తర్వాతకి ఈ సిచ్యువేషన్ లో నేను ఇచ్చిన సలహా నాగ్ సార్ కి కరెక్ట్ అనుకుంటున్నారా కాదనేది లాస్ట్ లో మీరు చెప్పండి. ఓపెన్ మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాతకి. సో నాకు వినిపించిన పాయింట్ ఏంటంటే సండే ఎపిసోడ్ లో నాగ్ సార్ అనవసరంగా రాము అలానే సంజన మధ్య జరిగిన డిస్కషన్ ని, నామినేషన్ లో జరిగిన డిస్కషన్ ని తీసుకొచ్చేసి అందులో సంజన గారిది తప్పు లేదని ప్రూవ్ చేసే ప్రయత్నం అనేది నాకైతే ఏమాత్రం నచ్చలేదు. సో ఎందుకని కూడా చెప్తా. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ ఇటువైపు సంజన మాట్లాడుతుంది, ఇటువైపు రాము మాట్లాడుతున్నాడు. సో అప్పుడు సంజన ఏమన్నదంటే రాముని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో కానీ ఓపికతోటి కొద్దిగా మాట్లాడని చెప్పేసి అన్నది. సో ఆ టైంలో రాము ఏ విధంగా ఫీల్ అయిందంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా మాట్లాడుతున్నావు ఏంది, సో ఎక్కడి నుంచి వచ్చినా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, డిఫరెంట్ గా ఏదైనా కించపరిచినట్టే. ఆ విధంగా తను అటు నుంచి రియాక్ట్ అయ్యాడు. పక్కనే సుమన్ శెట్టి కూడా నువ్వు అట్లా మాట్లాడొద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి సుమన్ శెట్టి గారు కూడా రియాక్ట్ అయ్యాడు. సో తర అంటది, నాకు తెలుసు, నేను మాట్లాడేదాంట్లో నాకు ఒక క్లారిటీ ఉంది అని చెప్పుకుంటూ మళ్ళీ అదే మాటను రిపీట్ మోడ్ లో మాట్లాడింది. సో ఇదే సిచ్యువేషన్ ని నాకు సార్ మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, సో తన ఉద్దేశం అది కాదు, ఆమె మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి అక్కడనే ఆ టాపిక్ ని కట్ చేసుకునేసరికి నీకు సంజన గారు మాట్లాడిన మాటలు నిన్ను కించపరిచినట్టు అనిపించుండే, కాకపోతే ఆమె ఉద్దేశం అది కాదని చెప్పేసి నాకు సార్ చెప్తున్నాను అనమాట. ఆ వీడియో ప్లే చేసిండు. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత కూడా మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అరే ఏంద్రాబాయ్ ఎట్లున్నారా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినవరా అని చెప్పేసి చెప్పడం ఒకటి, అరే ఏంద్రాబాయ్ సూపర్ ఉన్నారా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు అని చెప్పేసి మాట్లాడడం వేరే ఉంటుంది. రెండు రకాల అర్థాలు ఉంటాయి. మాట్లాడే టోన్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో సీరియస్ గా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవరా అంటే డెఫినెట్ గా నీ క్యారెక్టర్ అనేది లేకుంటే నీ గురించి నెగిటివ్ మాట్లాడినట్టే, అంటే నువ్వు ఉన్న ప్లేస్ ని కూడా కించపరిచినట్టే. అదే నవ్వుకుంటూ మాట్లాడుతూ తను అప్రిషియేట్ చేస్తే డెఫినెట్ గా అది నిన్ను పొగినట్టే, నీ ప్లేస్ ని కూడా పొగినట్టే. ఇక్కడ రెండు రకాల అర్థాలు ఉంటాయి. నాకు సార్ ఏమంటాడంటే, ఇమాన్యుయల్ నువ్వు జోక్ బాగా చేస్తావు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినావా నువ్వు అంటే దాన్ని నువ్వు పొగడతా అనుకుంటావా లేకపోతే తిట్టినట్టు అనుకుంటావా అని చెప్తే ఇమాన్యుయల్ చెప్పిండు, అరే ఏం జోక్ చేస్తున్నారా ఇమాన్యుయల్, ఎక్కడి నుంచి వచ్చినారా అంటే సార్ డెఫినెట్ గా అయితే ఇది పొగడతా అనుకుంటు సార్ అని చెప్పేసి అన్నాడు. మరి ఇదే విషయంలో రామును ఇక్కడ సంజయ్ గారు మాట్లాడిన మాటలో ఏమైనా తప్పు అనిపించిందని కానీ నాకు సార్ మళ్ళీ ఇమాన్యుయల్ అడిగితే, లేదు సార్ నాకైతే అలా తప్పు ఏమైతే అనిపించలేదు సార్ అని చెప్పేసి అన్నాడు. నాకు సార్ వీళ్ళందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టేసి మొత్తానికి అక్కడ సినారియో ఉన్నా కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నాలు చేసుకుంటూ సంజన గారికి మొత్తానికి హైప్ లేపినాయి అనమాట. ఇది మొత్తం చూసినాక నాకు అనిపించిండే సంజన గారికి అనవసరంగా వీళ్ళు వెయిట్ ఇచ్చేసి లేపుతున్నారని అనిపించింది. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? ఇంకోటి, మాట్లాడే విధానం బట్టి ఏదైనా ఉంటుంది, అది రాంగ్ గా రైట్ అని చెప్పి చక్కనే మనకు అర్థం చేసుకోవచ్చు. సీరియస్ టోన్ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవారు అంటే డెఫినెట్ గా అది కించపరిచినట్టే. దీనికి ఒక వరస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆ వీడియో ప్లే చేసుకొని మళ్ళీ దాన్ని ఇది కాదమ్మా నువ్వు ఇది, సో నువ్వు ఈ విధంగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి రాముకు క్లాస్ పీకాల్సిన అవసరం లేదు. అక్కడ సంజన గారు మళ్ళీ లేదని సార్ నేను అట్లా లేదు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుంది. నాకు సార్ కూడా ఇలాంటి డిస్కషన్ తీసుకొచ్చేసి మళ్ళీ మాట్లాడిన పర్సన్స్ కి సపోర్ట్ చేసే విధానం అనేది నాకైతే నచ్చలేదు. సో మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.